రంగారెడ్డి జిల్లాలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 338 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మేడ్చల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల పరిధిలోని 149 కిలోమీటర్ల రోడ్ల ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తొర్రూరులో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, R&B డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న 25 నెలల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలతో తనకున్న అనుబంధం వల్లే 338 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. మరో 110 కోట్లతో పెద్దంబర్పేట నుంచి అనాజ్పూర్ నుంచి గువ్వలేటి వరకు 4 వరుసల రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.